హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ భవాని డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మేము ఈరోజైతే ఊరైతే వెళ్తున్నామండి. మేమైతే మూలపొలం అయితే వెళ్తున్నాం. మీకు కోనసీమ జిల్లా మూలపొలం అండి. మేమైతే మీలో ఎవరికైనా తెలుసుంటే మూలపొలం కామెంట్ చేయండి. మేమైతే వెళ్తున్నామండి. మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. కానీ చాలా మంచయితే చాలా గట్టిగా అయితే కురుస్తుందండి. ఇదిగోండి ఇక్కడ చూసారా అసలు రోడ్డు కూడా కనిపించట్లేదండి. ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా ఏమీ కనిపించట్లేదు. ఇదిగోండి చూసారా ఎంత బాగా పడుతుందో మంచు. చాలా స్లోగా అయితే వెళ్తున్నామండి. అసలు మార్నింగ్ అసలు ఏమీ కనిపించట్లేదండి రోడ్డు. మేమైతే మూలపొలం వెళ్తున్నామండి. మా అత్తయ్య గారు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. మా పెద్దత్తయ్య గారు వాళ్ళ చిన్న కోడలు వాళ్ళ అమ్మగారైతే ఇలా కాలం చేశారండి. ఈరోజు అయితే కార్యక్రమం. మా తోటికోడలండి. నాకు తోటికోడలైతే అవుతుంది. మా చిన్నక్క వాళ్ళ అమ్మగారైతే కాలం చేశారండి. కార్యక్రమానికైతే వెళ్తున్నాం. ఇదిగోండి. ఇక్కడ అయితే మేము దారిలో కొంచెంసేపయితే ఆగామండి. ఇదిగోండి అసలు రోడ్డు కనిపించట్లేదని ఆగాము. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇదిగోండి మా ఫ్యామిలీ. మా వారు, మా అబ్బాయి శ్రీరాము, మా పాప జ్యోతిక, నేను అండి. ఇదిగోండి పక్కన కూర్చొని ఏదో ఒక సెటైర్ అయితే వేస్తూ ఉంటుందండి. ఖాళీగా అయితే కూర్చోదండి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందండి. ఇదిగోండి సన్‌రైజ్ అయితే అవుతుందండి. ఇదిగోండి దాంట్లో అయితే కోతులు. ఇదిగోండి సన్‌రైజ్ కూడా అయ్యిందండి. వెళ్తాం దారిలో అయితే ఇక్కడ జంగారెడ్డిగూడ అయితే షాప్ దగ్గర ఆగామండి. ఫ్రూట్స్ తీసుకుందామని. ఇక్కడైతే ఇదిగోండి ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి లిచీలు అయితే తీసుకోమంది పాప. లిచీలు అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి లిచీలు అయితే ఇక్కడ హాఫ్ కేజీ వచ్చి 150 అంటండి లిచీలు. ఇదిగోండి నేనైతే హాఫ్ కేజీ లిచీలు అయితే తీసుకున్నాను. యాపిల్స్ తీసుకున్నానండి. యాపిల్స్ దానిమ్మ అయితే ఇదిగోండి ఫ్రూట్స్ అయితే భలే ఫ్రెష్‌గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ మార్నింగే కదండీ ఫ్రెష్‌గా అయితే ఉన్నాయి. ఇదిగోండి చూసారా ఇవి టమాటాలాగా ఉన్నాయండి ఫ్రూట్స్. ఇదిగోండి ఇవైతే చూస్తున్నానండి. ఇవన్నీ ఇంకా అవి ఫ్రూట్స్ అయితే తీసుకుని ఇవన్నీ మళ్ళీ మేమైతే ఇక్కడైతే స్టార్ట్ అవుతామండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. వాళ్ళు కూడా వస్తున్నారు. ఇదిగోండి మేమైతే దుద్దుగూరండి వచ్చాము. దుద్దుగూరండి ఇది. ఇదిగోండి మా వారు వాళ్ళ సిస్టర్ అండి. వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇదిగోండి మేమైతే వెళ్తున్నాం లోపలికి. ఇదిగోండి వాళ్ళ మనవరాలండి. మేము వచ్చామని చెప్తుంది. ఇదిగోండి చూడండి పాప ఎంత క్యూట్‌గా అయితే ఉందండి. మా ఆడపడుచు వాళ్ళ మనవరాలండి. ఇదిగోండి ఆయనేమో అన్నయ్య గారండి. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. ఇదిగోండి చూసారా మేము వచ్చామని కొంచెం భయపడుతుందండి. కొంచెం కొత్తగా చూసేవాళ్ళైతే కొంచెం అయితే భయపడుతుంది. ఇదివరకు వచ్చినప్పుడైతే ఏడ్చిందండి. ఇప్పుడైతే ఏడవట్లేదు చూస్తా ఉంది. ఒక గంట అలాగా అయితే అండి మళ్ళీ కలిసిపోతుందండి. మంచిగా మాటలైతే చెప్తదండి బాగా. కొంచెం అయితే కంగారైతే పడుతుందండి. మేము వచ్చామని కొంచెం భయపడుతుంది. ఇదిగోండి సైకిల్ ఎక్కి తొక్కమంటే కూడా తొక్కట్లేదు. కొంచెం వాళ్ళ తాతయ్యనైతే అతుక్కు పెట్టుకొని ఉందండి. మళ్ళీ కొంచెంసేపయితే మామూలుగానే కలిసిపోతుందండి. బాగా మాటలు కూడా బాగా చెప్తదండి. అసలు ముద్దు ముద్దుగా అయితే ఉంటాయి గదండీ! చిన్న పిల్లల మాటలు భలే ఉంటాయండి ముద్దు ముద్దుగా. ఇదిగోండి చూస్తుంది ఇక్కడైతే మేమైతే టిఫిన్స్ అయితే చేస్తున్నామండి. బజ్జీ అయితే వేశారు. టిఫిన్ చేసేసండి కొంచెం కాఫీ కూడా తాగేసి బయలుదేరాలండి. మళ్ళీ ఇదిగోండి మా వాళ్ళైతే టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి మా వారికైతే టిఫిన్ అయితే పెడుతుందండి. తినమంటుంది. తిను అని మంచి క్యూట్‌గా అయితే చెప్తదండి. ఇదిగోండి తినమంటుంది అక్కడ. మా వారికి పెట్టి ఇదిగోండి. ఇదిగో విహాన పట్టిపోతున్నాను. పట్టిపో పట్టిపోతున్నాను. అమ్మ నువ్వు ఎక్కు మరి ఎక్కు. ఎక్కు తొక్కు. ఎక్కైతే.
నువ్వు సైకిల్ ఎక్కి తొక్కు చూపించావు అనుకో సైకిల్ ఉంచుతాను. పడి నడిచి ఎక్కడ పో బయటికి అయ్యో మరి నువ్వు ఎక్కు తొక్కుతావా మరి ఇదిగోండి ఇక్కడ మా వదిన అయితే ఇక్కడైతే కాఫీ అయితే ఇస్తున్నారండి. కాఫీ పెట్టారు. ఇగో టిఫిన్ తినేసి కాఫీ తాగేసండి మళ్ళీ అందరం కలిసి మూలపల్లం అయితే వెళ్తామండి. ఇదిగోండి ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తుంది ఇక్కడ. అదిగోండి విహాన అయితే ఫ్లయింగ్ కిస్ ఇస్తుందండి. మంచి క్యూట్గా అయితే చెప్తుందండి. కవర్లు అయితే మంచిగా డ్యాన్స్ వేస్తుందండి. ఇదిగోండి మా ఆడపడుచు అన్నయ్య గారు. ఇదిగోండి అసలు వాచ్ ఇవ్వమని అడుగుతుందండి. మంచి క్యూట్గా అడుగుతుందండి. ఇదిగోండి మా శ్రీరామ్కి అయితే అలవాటు అయిపోయిందండి. ఇదిగోండి వాచ్ ఇవ్వమని చూసారా ఎంత క్యూట్గా అడుగుతుందో. ఫోటో అంటే చాలండి మంచిగా స్టిల్స్ అయితే ఇస్తుందండి. ఫోటో అంటే ఇదిగోండి వాచ్ ఇవ్వమని అడుగుతుంది. ప్లీజ్ అన్నయ్య మంచి క్యూట్గా అయితే అడుగుతుందండి. ఇదిగోండి వాచ్ ఇవ్వలేదని చూస్తుంది. వాచ్ కావాలంటే పెట్టుకుంటుందంట. అవి ఫోన్ అయితే తనే నొక్కేస్తుందండి. తనకు తనే పెట్టుకుంటుంది. తనకు తనే చూస్తుంది ఫోను. ఇదిగోండి వాచ్ ఇమ్మని అయితే అడుగుతుంది. ఇదిగోండి వాచ్ అయితే తను పెట్టుకుంటుందంట. మేమైతే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి దుద్దుగూరు నుంచి అయితే. ఇదిగోండి మంచిగా రెడీ అయ్యి వచ్చింది మా విహాన అయితే. ఇదిగోండి షూ అయితే వేసుకుంటుంది. చూసా మంచి ఇప్పుడైతే భలే దిగుతుందండి. మంచిగా ఎంత జాగ్రత్తగా దిగుతుందండి. ఇదిగోండి వాచ్ అయితే పెట్టుకుని చేతికి పెట్టమందండి. పెట్టారు. ఇదిగోండి వాచ్ ఎక్కడ పడిపోతుందో అని చెయ్యి అయితే అలా పట్టుకునే ఉందండి. చూడండి ఎంత జాగ్రత్తగా అయితే దిగుతుంది. మంచిగా చెప్పుద్దండి కబుర్లు అయితే. మంచి టైంపాస్ అండి చిన్నపిల్లలతో అయితే. ఇదిగోండి ఊరైతే మేమందరం అయితే వెళ్తున్నామండి. మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం. ఇదిగోండి హాయ్ చెప్తుంది మీకు. చూసారా మంచిగా ఇస్తుందండి. అదిగో ఎంత చక్కగా పెడుతుందో. ఇదిగోండి ఇప్పుడు చూడండి తగ్గేది లేదా అంటది. ఇదిగోండి తగ్గేదే లేదా అని చెప్తుందండి. మంచిగా చెప్తుందండి కబుర్లు. ఇదిగోండి చూస్తూ ఉంది మేము మాట్లాడుకున్నామని వెనకాల. ఎమ్మ శ్రీరామ్ ఏదో చెప్తుంటే వింటుంది. ఇక మేమైతే ఇక్కడ అయితే రావులపాలెం అయితే వచ్చామండి. ఇవన్నీ ఇక్కడ రావులపాలెంలో అయితే పువ్వులు అయితే భలే ఫ్రెష్గా అయితే ఉంటాయండి. పువ్వులు అయితే చాలా రకాల పువ్వులు అయితే ఉంటాయండి. ఇదిగోండి మేమైతే కోనసీమ అయితే రీచ్ అయ్యామండి. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఆవిడిలో అయితే ఆగామండి కొంచెం స్వీట్స్ తీసుకుందామని. ఇదిగోండి మా వాళ్ళైతే ఇదిగోండి ఇక్కడ అయితే పాలకోవా అండి ఫేమస్. ఇక్కడ పాలకోవా స్వీట్స్ అన్ని రకాలు దొరుకుతాయండి. ఇక్కడ మేమైతే స్వీట్స్ అయితే తీసుకుని వెళ్తున్నామండి. ఇదిగోండి చూసారు ఎంత క్యూట్గా అయితే చూస్తుందో. వీడియో అనేటప్పటికి మంచి భలే చూస్తుందండి ఫోటో అనేసరికి. ఇదిగోండి మేమైతే ఇదిగోండి చూసారా కోనసీమ. ఇక్కడ కొబ్బరి అరటి చాలా బాగా పండుతాయండి. ఇక్కడ ఫేమస్ సరే. ఇక్కడ మేమైతే ఇదిగోండి మూలపల్లం అయితే రీచ్ అయిపోయామండి. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో కొబ్బరి చెట్లు. చూసారా ఎంత చక్కగా ఉన్నాయండి. ఇక మేమైతే ఇంటికైతే వెళ్తున్నామండి. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ చాలా బాగుంటుందండి. మంచి పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే ఉంటుందండి. మనకి బాగుంటుందండి. ఇదిగో మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇదే కనిపిస్తుంది కదండి అదే అండి మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇల్లు. మా తోటికోడలు వాళ్ళ ఇల్లు అండి. ఇదిగోండి అయితే వచ్చామండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే కార్యక్రమం జరిగే చోటుకైతే వెళ్తామండి. ఇదిగోండి సరే ఇక్కడ అన్ని కొట్టుడు పంపులు అండి. ప్రతి ఇంటికి ఉంటాయండి కొట్టుడు పంపులు. ఇదిగోండి ఇక్కడైతే విహానాకైతే భోజనం అయితే తినిపిస్తున్నారు. ఇదిగోండి ఇల్లు పక్కనే పొలం.
ఇదంతా కొబ్బరి అరటి అండి. మొత్తం చుట్టంతా భలే ఉంటది కదండీ! ఇంటి పక్కన పొలం. అసలు ఇదిగోండి. చూసారా ఇక్కడ మా వాళ్ళైతే ఇదిగోండి పంపైతే కొడతారంట. మా వాళ్ళిద్దరూను. ఇదిగోండి విహాన కూడా వెళ్ళింది పంపు కొడతానని. ఇప్పుడు దాకా ముగ్గులైతే వేసిందండి. ముగ్గు పిండితో అయితే ఇప్పుడు దాకా ముగ్గులైతే వేసింది. చేతులు కడుక్కోవడానికి అయితే వెళ్ళి పంపు అయితే కొడుతుందంటండి. ఇదిగోండి చేతులైతే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళారండి. ఇదిగోండి మీలో ఎంతమందో తెలుసండి ఇలా కొట్టేడు పంపులు. ఇక్కడైతే కోనసీమలో అయితే ప్రతి ఇంటికి ఉంటుందండి ఒక్కొక్క పంపు. ప్రతి ఇంటింటికి ఉంటుందండి. ఇదిగోండి హ్యాండ్స్ వాష్ అయితే చేసుకుంటున్నారు. ఇదిగోండి తనైతే పంపు కొడుతుందంటండి. లేపుతుంది పైకి కానీ అది లేవట్లేదు. కొంచెం బరువు అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇద్దరైతే మా వాళ్ళిద్దరైతే కొడుతున్నారు వాటర్ అయితే. వాళ్ళు కొడితే ఇప్పుడు సముద్రం అయిపోతుందేమో అండి ఇప్పుడు వీళ్ళిద్దరు కొడితే. ఇదిగోండి ఇక్కడైతే భోజనం చేసేసండి. అక్కడ పలకరించేసి భోజనం చేసేసి అయితే ఇదిగోండి మేమైతే బయలుదేరామండి ఇంటికైతే. ఇదిగోండి ఇప్పుడైతే వెళ్ళాలండి. 3కి అయితే స్టార్ట్ అయ్యామండి మేము ఇక్కడ నుంచి మూలపాలెం నుంచి అయితే. 3కి అయితే స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే వెళ్తున్నామండి. కానీ చాలా లాంగ్ అండి. మనకి 6 అవర్స్ అయితే పడుతుందండి. 6 ఆర్ 5 అవర్స్ కంపల్సరీ అండి. ఇదిగోండి మేము ఇక్కడైతే పాలకోవా తీసుకోవడానికి ఆగామండి. ఇక్కడ రాగి చెకోడీలు కట్ట బాగుంటాయండి. రాగి చెకోడీలు నువ్వులేసి చేస్తారండి. భలే ఉంటాయండి క్రిస్పీగా అయితే టేస్ట్ అయితే. ఇదిగోండి ఇక్కడైతే మేము బాదం మిల్క్ అయితే తీసుకుంటున్నాము. ఇదిగోండి పచ్చళ్ళు పొడులు స్వీట్స్ హాట్స్ అన్ని రకాలు ఉంటాయండి. ఇదిగోండి మేమైతే తీసుకుని బయలుదేరుతున్నామండి ఇంటికి అయితే. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళని అయితే దుద్దుగూరులో అయితే దిగిపోయారండి వాళ్ళు. మేమైతే పాలవంచ అయితే వచ్చామండి. ఇదిగోండి మా వాళ్ళు అయితే కొంచెం దారిలో ఆగని ఇంటికి వెళ్ళి వంట చేసేంత టైం లేదండి. ఆల్రెడీ 10 అయితే అయిపోయింది. ఇంకా దారిలో అయితే ఇంకా స్పైసీ రెస్టారెంట్లో ఆగండి ఇంకా బిర్యానీ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోంచేసి పడుకోవాలండి. చాలా అలసిపోయామండి. చాలా లాంగ్ అండి. మార్నింగ్ 6:30 స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ 10కి అయితే ఇంటికి వచ్చామండి.